హల్లెలూయా. ఇప్పుడు దానిలోనే కొనసాగింపు రెండవ భాగంగా మరి మాట్లాడుకుందాం. దేవుని వాక్యం 37వ అధ్యాయం 18 యెషయా గ్రంథం 37వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు. గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే, నిజముగా నీవే. బైబిల్ చూద్దామా? బైబిల్ లేకపోతే పక్క వారిని అడిగి తీసుకుందామా? నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనినట్లు మీ ఆయన చేతిలో నుండి, ఎవరి చేతిలో నుండి? అతని చేతిలో నుండి మమ్మును రక్షింపుము అని ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. దేవుని స్తోత్రం కలుగును. హిజ్కియా మందిరానికి పోయాడు సిద్ధపడి, ఉత్తరాన్ని పరిచాడు దేవుని మందసం ఎదుట. దేవుని మందసం ఎదుట ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. అతడు గంటల తరబడి ప్రార్థన చేయలేదు, కానీ పెద్ద పెద్ద మాటలతో, ఎక్కువ మాటలతో బైబిల్లో అన్ని వాక్యాలు కలిపి రంగరించి చదివి క్షుణ్ణంగా వల్లివేసి ప్రార్థన చేయలేదు, కానీ తన హృదయ భారాన్ని, అసలు విషయాన్ని దేవుని ముందు క్లుప్తంగా పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును. నీవెన్ని మాటలతో ప్రార్థన చేస్తున్నావు అన్నది కాదు, కానీ ఏ హృదయముతో వినాలి, ఏ హృదయముతో మరి ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నావు అనేది అవసరం. దేవుని స్తోత్రం కలుగును. మనలో ఒక అనుమానం రావచ్చు, అయితే అమ్మా హిజ్కియా చేసినట్టుగా 4 నిమిషాల ప్రార్థన సరిపోతుందా? ఇప్పుడు అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది 15వ వచనంలో కదా, అతడు ముగించింది 20వ వచనంలో. ఈ 5 వచనాల ప్రార్థన, 5 సెకండ్ల ప్రార్థన, లేకపోతే 2 నిమిషాల ప్రార్థన సరిపోతుందా మన జీవితానికి అని మీరు అడగవచ్చు. దేవుడు చెప్పిన ఇంటెన్షన్ అది కాదు. కొద్దిగే ప్రార్థన చెయ్యు అన్నది ఆయన ఇంటెన్షన్ కాదు. కానీ సుదీర్ఘమైన ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటంటే, అందులో కంటెంట్ ఉండాలంటే అసలు నీ హృదయ భారం అంతా దేవుని సన్నిధిలో వినిపించాలి. దేవుని స్తోత్రం కాదు. భారం లేకుండా చాలా ఫ్రీగా స్వేచ్ఛగా కూర్చొని కన్నీటి ప్రార్థన లేకుండా, హృదయ భారం లేకుండా, పని భారం లేకుండా, ఆ యొక్క సమస్య తీవ్రత నీ మనసులో లేకుండా, ఆ తీవ్రతను నువ్వు హృదయంలో పెట్టుకోకుండా దేవుడా ఇది తీవ్రంగా పరిగణించు అంటే దేవుడు పరిగణించడు. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నీది సమస్య. ఆ సమస్యను తీవ్రంగా ఎవరు పరిగణించాలి? అసలు మనం పరిగణించాలి. నీలో ఆ తీవ్రత లేదు. దేవుని దగ్గరికి అడిగితే వెళ్ళి ప్రార్థన చేస్తే, 1 గంట ప్రార్థన చేసుకుంటున్నానని మొక్కుకున్నాను కాబట్టి ఆ గంట నేను ప్రార్థన చేస్తానని చెప్పి గంట సేపు ఎలా గడపాలో వాచ్య చూడ ప్రార్థన చేయ, వాచ్య చూడ ప్రార్థన చేయ, అయ్యా స్తోత్రం 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 అనుకుంటూ ఏవేవో గంట ఎలా గడపాలా అని ప్రార్థన చేయటమా? లేకపోతే మరి అస్తమాటు ఇంకా ఈ గంట సేపు అదే సమస్య గురించి ఏం ప్రార్థన చేస్తాను అని చెప్పి ఏవేవో ప్రార్థన చేయటమా? ఇది కాదు దేవుడు అని ఆలోచించేది. నీవు చేయవలసిన ప్రార్థన, నీ సమస్యను నువ్వు తీవ్రంగా పరిగణించి చేయాలయ్యా. ఇది నా భారం, నీ మీద పెడుతున్నాను, ఇది నా సమస్య, నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు. ఈ సమస్యలో నేను ఓడిపోతే నా పక్షానున్న దేవుడు ఓడిపోయినట్టు కదా. కాబట్టి సమస్త జనములకు నా సాక్ష్యం తెలియాలయ్యా అంటున్నాడు. అక్కడ ఆ ముక్క చూసావా ఏం చెప్తున్నాడో? సమస్త జనులు తెలుసుకున్నట్లు. చూసావా? అంటే నీ జీవితంలో దేవుడు చేసే కార్యము వలన అనేక మందికి ఈ సాక్ష్యం ఏమవ్వాలన్నమాట? రీచ్ అవ్వాలి. అనేక మందికి ఈ సాక్ష్యం రీచ్ అవ్వాలి. పొందుకున్న నీవు గుప్సప్పుగా కూర్చోవడం కాదు, సాక్షిగా ఉండాలి. ఆ విషయాన్ని నువ్వు ప్రార్థనలో పెట్టాలా. ఏమని? అయ్యా నాకు ఇట్టి కార్యం చేశావని, ఇంతటి నా భారాన్ని తీర్చావని, ఇంతటి నా తీవ్రతను నీ భుజాల మీద వేసుకున్నావని, నా పక్షమున నువ్వే పోరాడి సాధ్యం చేశావని అందరూ తెలుసుకోవాలయ్యా. నా సంఘం అందరూ తెలుసుకోవాలా, నా చుట్టూ ఉన్నవారు తెలుసుకోవాలా, నా బంధువులు తెలుసుకోవాలా. ఈ హిజ్కియా చెప్తున్నాడు ఏమనంటే, చుట్టుప్రక్కల ఉన్న అందరి జనములో కూడా
నీవే ఇట్టి కార్యమును చేసిన వాడవని, నీవే అద్వితీయ దేవుడవని వారందరూ తెలుసుకునేటట్లు చేయి ప్రభువా అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఇంత భారంగా హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఆయనకు దేవుడిచ్చిన జవాబు ఏమిటి అనే దాకా మనం కిందటి వారం ఆఫ్ చేసాం. ఆ దేవుడిచ్చిన జవాబులో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి చూడండి. అందులో మొదటిది, దేవుడిచ్చే సమాధానాన్ని తన ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియా దగ్గరికి పంపాడు. హిజ్కియా ద్వారా యెషయా పలుకుతూ ఉన్నాడు. హిజ్కియాకు పలుకుతూ ఉన్నాడు యెషయా ద్వారా. చూడండి 21వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు ఈ వర్తమానము పంపెను. ఏమని పంపాడు? ఇశ్రాయేలీయుల దేవుడు వగు యెహోవా సెలవిచ్చినదేమనగా. చాలు చాలు. ఎవరు సెలవిచ్చిన మాటలు ఎవరు వచ్చి ఎవరికి చెప్తున్నారు చెప్పండి? దేవుడు సెలవిచ్చిన మాటలు ఎవరికి చెప్తున్నారు? యెషయా ఎవరికి చెప్తున్నాడు? హిజ్కియాకు చెప్తున్నాడు. ఇప్పుడు మధ్యలో యెషయాను పక్కన పెడదాం. అంటే ఇప్పుడు ఎవరి మాటలు హిజ్కియా వింటున్నాడు? దేవుని మాటలు హిజ్కియా వింటున్నాడు. ఏమని వింటున్నాడంటే అందులో మొదటిది, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివి. అది మొదటిది. అంటే నీ సమస్యను బట్టి ఇప్పుడు తన జీవితంలో హిజ్కియా జీవితంలో సమస్య ఎవరు? సన్హెరీబు. హిజ్కియా జీవితంలో సమస్య ఎవరండి? సన్హెరీబు. అతని విషయమందు నీవు ఏం చేసావట? నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేశావు, నా సన్నిధిలో ప్రార్థన చేశావు. అంటే దేవునికి నీ సమస్యను బట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావని ఎక్విడెన్స్ ఉండాలి కదా. సమస్య మన దగ్గరే ఉంది, మనం దేవుని సన్నిధికి రాము. సమస్యలు క్లియర్ అయిపోవాలి. నేను ఎవరికో చెప్పాను, వారు ప్రార్థన చేస్తారు, నేను మాత్రం నా పనులు చూసుకుంటా, నేను మాత్రం నా పరిస్థితి రిటర్న్ ఉంచుకుంటా, నేను మాత్రం మోకరించను, నేను మాత్రం చేతులెత్తను అనే పరిస్థితిలో మనం ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగు. సమస్య నాది కాబట్టి నేనేం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి మోకరించాలి. అదిగో దేవుడు మన సంఘానికి ఇచ్చిన మాట, సమస్యలు తలెత్తితే నువ్వేం చేయాలంట? నువ్వు కూడా తలెత్తి ప్రార్థన చేయాలి, గొంతెత్తి ప్రార్థన చేయాలి. ఇగో దేవుడు ఇచ్చిన మాటలు మనము బ్యానర్లుగా ఇక్కడ పెట్టి ఉన్నాము, అవి వినండి. సమస్యలు తలెత్తితే నీవు తలెత్తాలి, గొంతెత్తాలి, చేతులెత్తాలి, మోకాళ్ళు వంచాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఇది నువ్వు చేయాలి దేవుని ఎదుట. ఇదిగో నా కుమారుడు తన సమస్య కొరకు మాట్లాడడానికి వచ్చాడు, నా కుమార్తె సమస్య కొరకు కన్నీరు కార్చి ప్రార్థించడానికి వచ్చింది. నీ ఎక్విడెన్స్ ఏది? నీ ప్రెజెంటెన్స్ ఏది దేవుని దగ్గర? నీ సమస్య గురించి నువ్వు ప్రార్థించందే, నీ సమస్య గురించి నువ్వే భారంగా తలవంతే, అది భారం అనుకుని నువ్వే ప్రార్థన చేయకపోతే నీ భారం దేవుని మీద ఎవరేస్తారు? నీ భారం దేవుని మీద నువ్వే వేయాలి. దేవుని స్తోత్రం కలుగున. నీ భారం నా మీద మోపము అని దేవుడు సెలవిచ్చాడు కదా. మరి భారం మోపడానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవా నువ్వు చూసుకొని ఒక మాటతో అనేసేసి కొట్టి పారేసి నీ పనిలో నువ్వు చూసుకుంటే అది కాదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మొట్టమొదట యెషయాకు సమాధానం ఇచ్చే ముందు మొట్టమొదటి సమాధానం ఏంటి? నీ సమస్య గురించి నువ్వు చేసిన ప్రార్థన విన్నాను అంటున్నాడు కదా. చూడండి, నీవు నా ఎదుట చేసితివే, నీవు నా ఎదుట ఏం చేసావట? ప్రార్థన చేసితివే. అది మొదటి సమాధానం. అంటే దేవుడు మన ప్రార్థన ఏం చేశాడన్నమాట? మొదట గుర్తించాడు. దేవుని స్తోత్రం. మొదటి సమాధానంలో, దేవుడిచ్చే మొదటి సమాధానంలో నీ ప్రార్థన నేను గుర్తించానని ఉన్నదండి. దేవుని స్తోత్రం కదా. అంటే మన ప్రార్థనలు ఆలకించు దేవుడు. దేవుని స్తోత్రం. మన ప్రార్థనలు ఆలకించు దేవుడు, మన ప్రార్థనలు విను దేవుడు, మన దేవుడు సజీవుడు, మన ప్రార్థనలు అంగీకరించి మనకు సఫలపరిచే దేవుడు. ఆలస్యమైనా కానీ అద్భుతమైన కార్యం చేయటానికే కొన్నిసార్లు మన జీవితాల్లో ఓటం అనేది వస్తుంది, కొన్నిసార్లు మన జీవితంలో కష్టం వస్తుంది, కొన్నిసార్లు మన జీవితంలో నష్టం కూడా వస్తుంది. దాని తరువాత దేవుడిచ్చే ప్రతిఫలం మాత్రం చాలా గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ సమాధానం, ముఖ్యమైన విషయాలు మాత్రమే ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను. చూడండి 28వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, సన్హెరీబు గురించి దేవుడు పలికిన మాటలు, నీవు కూర్చుండటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవుల్లో జొచ్చెను, నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళించెదను, నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్ళించేదను. దేవుని స్తోత్రం. ఇది ఎవరి గురించి చెప్తా ఉన్నాడు దేవుడు? సన్హెరీబు అంటే ఇప్పుడు మనకెవరు? సమస్య. సన్హెరీబు మనకెవరండి ఇప్పుడు? సమస్య.
మన ఎదుట సమస్య దేవుడు హిజ్కియా జీవితంలో సన్హెరీబు అని పెట్టున్నాడు. అర్థమవుతుందా? దేవుడు సమస్యతో చెప్తున్నాడు, ఈ సమస్యట మన మీద రంకెలు వేస్తుందట, సమస్య మనల్ని కుదిపేస్తుందట, సమస్య మనల్ని కృంగదీసేస్తుందట, సమస్య మనల్ని నలిపేస్తుంది. అదిగో వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు, మా ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి మేము కృంగిపోతా ఉన్నాం. ఇందాక నా బాధను బట్టి కృంగుదల. ఈ సమస్యలన్నీ మనల్ని కృంగదీయటానికి వచ్చేవి, మనల్ని ఓటం పాలు చేయడానికి వచ్చేవి. ఒక అపజయం మనల్ని ఓటం పాలు చేయడానికి, ఒక నష్టం మనల్ని ఓటం పాలు చేయడానికి, ఒక అనారోగ్యం మనకి ఓటం పాలు చేయడానికి, ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, సన్హెరీబు గర్వంగా పలికిన మాటలను బట్టి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఏమనంటే, నీవు నా మీద వేయి రంకెలను నేను చూచి తిని. అసలు ఎవరి మీద ఎవరు రంకెలేశారు? సన్హెరీబు ఎవరి మీద రంకెలేశాడండి? హిజ్కియా మీద రంకెలేశాడు. హిజ్కియా వచ్చి ఎవరి చాటును దాక్కున్నాడు? దేవుని చాటును దాక్కున్నాడు. ఇదండి, ఈ విధంగా ప్రయాణం కొనసాగాల. సమస్య మన వెంట పడితే మనం ఎవరి వెనక్కి వెళ్ళి దాక్కోవాలండి? దేవుడు. నీ జీవితంలో అది ఏ సమస్య అయినా కానీ, ఏ కొరత అయినా కానీ, ఏ కొదువైనా కానీ, ఏ కృంగుదలైనా కానీ, అది నిన్ను వెంటాడుతుంటే నువ్వు వెళ్ళి ఎవరి చాటును దాక్కోవాలండి? దేవుని చాటును దాక్కోవాలి. దేవుని స్తోత్రం కలను. మీ ఇళ్ళల్లో చాలామంది చంటి పిల్లలు ఉన్నారు కదా. చంటి పిల్లలు ఇంటికి పోతే కనుక చంటి పిల్లలను జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ దగ్గర నుంచి చాలా ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. ఆ పిల్లలకి ఏదైనా భయం కలిగిందంటే, ఒక కొత్త వ్యక్తిని మనమే వెళ్ళామనుకోండి, మనల్ని చూసి భయపడిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఎక్కడికి? తల్లి వెనక్కి కానీ తండ్రి వెనక్కి కానీ వెళ్ళి దాక్కుంటారు. దాక్కొని మళ్ళీ చూస్తూ ఉంటారు మనకేసి. అవును కదా? అవును. అంటే నేను ఎక్కడున్నానో తెలుసా అని అర్థం. అంతే, నేను ఎక్కడున్నానో తెలుసా అని అర్థం. సమస్య వచ్చినప్పుడు దేవుని చెంగు చాటుకి వెళ్ళి దాక్కోవటం అనేది విశ్వాసులుగా మనకు ఉత్తమమైన పని. ఏదేదో చేసేద్దాం, ఎక్కడెక్కడికో పరిగెట్టేద్దాం, ఏదేదో అయిపోదామని మాత్రం అనుకోవద్దు. నీకు ఇష్టం లేని సమస్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు దేవుని వెనక్కి వెళ్ళి దాక్కోవాలి. చెప్పాలి సమస్యతో, నేను ఎవరి వెనక్కున్నానో తెలుసా, నా ముందు ఉన్నది ఎవరో తెలుసా అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలవు. హల్లెలూయా. సమస్య నీ మీద జయం ప్రకటించడానికి వచ్చినప్పుడు, అనారోగ్యం నీ మీద జయం ప్రకటించడానికి వచ్చినప్పుడు మోకాళ్ళు వంచి ప్రార్థన చేసి ఆయన చాటుకు వెళ్ళాలి. ఆయన చాటుకు వెళ్ళి అప్పుడు మనం సమస్యను చూడాలి. దేవుని స్తోత్రం కలిగిన. అది నిన్ను తరుముతున్నంతసేపు, నువ్వు ముందు పరిగెడుతున్నంతసేపు దానికేసి చూసే ధైర్యం నీకు రాదు. అది నిన్ను తరుముతున్నంతసేపు, నువ్వు ముందు పరిగెడుతున్నంతసేపు దాని కేసు చూసే ధైర్యం నీకు రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి టర్న్ తీసుకుంటావో అప్పుడు ఎదురాడి దానికేసి చూసే ధైర్యం నీకు వస్తుంది. హల్లెలూయా. ఎదురాడి దాన్ని చూసే ధైర్యం నీకు వస్తుంది. స్వతహాగా పిల్లలు పిరికివారే, కానీ వారి తల్లి చాటుకెళ్ళి చూసేది ఏంటో తెలుసా? మళ్ళా మనల్ని, భయాన్ని. ఎవరైతే భయం అనుకుంటున్నారో వాళ్ళని చూస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు కూడా అట్టనే చేయాలి. లేదు, సమస్య వెనకాల తనుగుతుంది, నువ్వు ముందు పరిగెడతా ఉన్నావు, నా పరుగే, నీ పరుగే అనుకుంటే ఇది ఎంతసేపు పరుగు పందెమే. కానీ చివరికి మాత్రం సమస్య నీ మీద గెలిచి తీరుతుంది. కానీ మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్తే మాత్రం హిజ్కియా గొప్ప మాదిరి చూపించాడండి. తనకొచ్చిన సమస్యను బట్టి తన యుద్ధ రంగానికి ఏమేం కావాలి, సైనికులను మోహరించుకోవాలి, ఆయుధాలను పదును పెట్టుకోవాలి, మరి వాళ్ళని సహాయం అడగాలి, వీళ్ళని సహాయం అడగాలి అని చెప్పి ఆలోచించలేదు. దేవుని సన్నిధికి పారిపోయి అక్కడ మోకరించి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసి ఇలాగ చెప్తా ఉన్నాడంట, అయ్యా, లోకంలో ఉన్న సమస్త జనములకు నీవే దేవుడు అని, అద్వితీయ దేవుడు నీవే అని, నీవే ఈ కార్యం చేసితివని సమస్త జనములు తెలుసుకున్నట్లుగా నీవు ఈ కార్యం చేయి ప్రభువా అని అంటే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు చేసిన ప్రార్థన నేను చూశాను, వాడు వేసే రంకెలను బట్టి వాడికి సమాధానం ఇస్తున్నాడు. ఇదిగో నీవు వేయు రంకెలు నాకు తెలుసు అంటే, నా బిడ్డల మీద నువ్వు వేసే రంకెలు, అపవాదితో దేవుడు మాట్లాడతాడనమాట. అప్పుడు నీవు వేసే రంకెలు నాకు తెలుసు, నీ ముక్కుకు గాలం తగిలించి నేను ముందుకు లాగి నీకు పడగొడతానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అపవాదితో. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అట్టి శక్తి మనకు లేదు, కానీ మన దేవునికి ఉంది. కాబట్టి అట్టి శక్తి గలవాని వెనుకకు వెళ్ళి మనం దక్కోవాలండి. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది ఇళ్లలో ఏం కొదువో తెలుసా? అన్ని సౌకర్యాలు ఉన్నాయి,
అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. చాలామంది ఇళ్ళల్లో, ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఇళ్ళల్లో కొద్దిమంది ఇళ్ళల్లో, ఒకళ్ళల్లో ఫ్రిడ్జ్ లేదు, ఒకళ్ళల్లో వాషింగ్ మిషన్ లేదు, ఒకళ్ళల్లో ఏసీ లేదు. ఇలాగ కొద్ది మందిని తీసేస్తే చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడు మన సంఘంలో ఉన్న 100 మందిలోనే ఒక 20 మందికి మాత్రమే ఆ సౌకర్యం లేదంటే సమాజాన్ని చూడండి. అందరి దగ్గర, చాలామంది దగ్గర 100కి 90% అందరి దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే క్రైస్తవ లోకానికి వస్తే మన అందరి ఇళ్లల్లో అన్ని సౌకర్యాలు ఉంటా ఉన్నాయి. కానీ మన ఇళ్లలో ప్రార్థన చేసుకునే సౌకర్యము, ప్రార్థన చేసే మనస్సు లేదండి. తెలుసా? మన ఇళ్లలో లేని సౌకర్యం చెప్పమంటారా? ప్రార్థన చేసుకునే సౌకర్యం లేదండి. మీ ఇళ్లలో ప్రార్థనకు ప్రత్యేకమైన గది ఉందా? లేదు. పోనీ మీకున్న ప్రత్యేకమైన గదిలో మీరు ప్రార్థన చేస్తారా? మనసు లేదు. కొంతమందికి స్థలం లేదు, కొంతమందికి మనసు లేదు. మనసుండి స్థలం లేకపోయినా చెయ్యొచ్చేమో, కానీ స్థలం ఉండి మనసు లేకపోతే ఏం చేయలేమండి. మనసుండి స్థలం లేకపోయినా చేయొచ్చు, నడుస్తా చేయొచ్చు, డ్రైవింగ్ చేస్తా చేయొచ్చు. ఏమండి, కొన్నిసార్లు ప్రార్థనకి లేట్ అయిపోతూ ఉంటే, అర్జెంట్ అయిపోతూ ఉంటే, ఆ బిడ్డ ఏడ్చేస్తూ ఉంటే, వాళ్ళు ఊరుకోపెట్టలేకపోతుంటే ఆ బిడ్డని ఎత్తుకొని ఊపుతా తండ్రి నాయన కాసేపటికి నేను మైక్ పట్టుకోవాలయ్యా, కాసేపటికి నేను వేదిక మీదకి వెళ్ళాలయ్యా, కాసేపటికి అక్కడ నిలబడాలయ్యా, నువ్వు నాతో మాట్లాడినాయన, నాతో మాట్లాడి బిడ్డ నూపుతూ. మనసు ఉండాలా, స్థలం లేకపోయినా పర్వాలేదు. స్థలం ఉండి మనసు లేకపోతే కష్టం అండి. ఈ రెండు లేకపోతే ఇంకా దౌర్భాగ్యం అండి. పనులు సులువుగా జరగడానికి కదా వాషింగ్ మిషన్ తెచ్చుకున్నది, అవునా? టైం సేవ్ అవ్వడానికి కదా. టైం సేవ్ అవ్వడానికిను, మరి సులువుగా జరగడానికిను, శక్తి నశించిపోకుండా ఉండటం కోసం వాటిని తెచ్చుకున్నామే. ఈరోజు గ్రైండర్లు, ఈరోజు వాషింగ్ మిషన్, లేకపోతే ఈరోజు ఏసీలు, ఇవన్నీ ఎందుకు? మనకు సుఖంగా ఉండడానికి. అంతకంటే ముఖ్యమైన ప్రార్థన ఏ ఇంటిలో లేదు తెలుసా? ఈరోజు మనం అందరం ఆలోచిస్తున్నాం, ఇదిగో ఏం సౌకర్యం చేసుకోవాలి, ఫ్యాన్ లేకపోతే ఏంటి, లేకపోతే తలుపులు లేకపోతే ఏంటి, లేకపోతే గచ్చు లేకపోతే ఏంటి, ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఊహించేస్తున్నాం. ప్రార్థన లేకపోతే ప్రార్థనకు మరొక ఆల్టర్నేటివ్ లేదు. మీ ఇళ్లల్లో మీరు మనసు మీద చేసుకొని అసలు ఆలోచించండి. మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. మీరు ఉన్నది ఉన్నట్టే, కూసినట్టే ఉండండి. అలా కూసుంటూనే మీరు చాలా ఆలోచించేస్తూ ఉంటారు కదా. అలా ఆలోచించండి. మీ ఇంట్లో ఉందా ఆ స్థలము? మీకుందా మనసు, ప్రార్థన చేసే మనసు? దేవుడు అడుగుతున్నాడు, చెప్పండి. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసావు కదా, నేను చూశాను అంటున్నాడు. మొదటి సమాధానం. రెండో సమాధానం అంటున్నాడు, అపవాది నీ మీద వేసే రంకెలను చూశాను, నేను దాని ముక్కుకు గాలం వేసి లాగుతాను అంటా ఉన్నాడు. మూడవది మనతో చూడండి ఏం చెప్తా ఉన్నాడు చూడండి. 35వ వచనం. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక మాట చెప్పండి, హిజ్కియా దేనికోసం ప్రార్థన చేశాడు? ఈ నగరాన్ని కాపాడు. చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ ఏమైపోయాయట? నశించిపోయాయి, నాశనం అయిపోయాయి. ఈ ప్రాంతాన్ని కాపాడు అని ఎవరు ప్రార్థన చేశారు? మీరు సమాధానం చెప్పాలి. ఎవరు? హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశారు? హిజ్కియా ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు సమాధానం పంపాడు. మొట్టమొదటి సమాధానం ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేసింది నేను విన్నాను. రెండో సమాధానం ఏమంటున్నాడు? అపవాది వేసిన రంకెలు నేను చూశాను, దానికి ముక్కుకు గాలం వేసి పడగొడతాను, నువ్వు మిన్నకుండు అంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? మూడవ సమాధానం మనతో మాట్లాడుతున్నాడు. చూసావా? మూడవ సమాధానం మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆర్డర్ చూడండి, జాగ్రత్తగా ఆర్డర్ని గమనించండి. దేవుడు మొట్టమొదట మనం చేసే ప్రార్థన చూసి ముందు మనకు ప్రతిఫలం ఇచ్చే క్రమంలో అపవాదిని అణచటమే మొదట పని. చూసావా? గమనించినవా? సమస్యలు ఉన్నవాళ్ళు చాలా తీక్షణంగా ఆలకిస్తున్నారు వాక్యాన్ని. సమస్యలు లేని వాళ్ళకి చిన్న చిన్న ఆవలింతలు వస్తున్నాయి. అది దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట మీకు సమస్యలు లేవని. వినండి, దేవుడట మొదట ఏమని చేశాడటండి? ప్రార్థన ఆలకించాడట. రెండోది ఏమంటే నువ్వు ధైర్యంగా ఉండు, దాని పని చెప్తానంటలా. ముందు అపవాదికి ఏం పెడుతున్నాడు? చెక్.
అపవాదికి చెక్ పెడుతున్నాడు చూసావా, ఆ తరువాత నీతో సమాధానం చెప్తున్నాడు చూసావా. అంటే ముందు దేవుడుకి మనము ప్రార్థన చేస్తే ముందు పోగొట్టేది మన భయాలను, దేవుని స్తోత్రం కలుగునగాక, మన అపజయాలకు కారకాలను, మనకు నష్టం చేయడానికి వచ్చిన కారకాలను, మనకు భయం కలిగించడానికి వచ్చిన కారకాలను ముందు దేవుడు ఏం చేస్తాడంటే అణస్తాడు, తరువాత నీకు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడలేదే, దేవుడు ఇంకా సమాధానం చెప్పలేదే, దేవుడు ఇంకా సమాధానం ఇవ్వలేదే అని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ముందు మన ప్రార్థన ఆలకించి ముందు ఎవరికన్నమాట సమాధానము? అపవాదికి సమాధానం. తరువాత ఎవరికి సమాధానము? మనకి సమాధానము. ఇప్పుడు హిజ్కియాకు సమాధానం ఇస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నువ్వు భయపడకు, నా నిమిత్తము. ఏ నిమిత్తం అంట? జవాబు చాలా జాగ్రత్తగా ఉంది చూడండి, సమాధానం చాలా జాగ్రత్తగా ఉంది చూడండి. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నువ్వు ఏ పట్టణాన్ని కాపాడమన్నావో ఆ పట్టణాన్ని కాపాడి రక్షించుదును. దేవుని స్తోత్రం కలుగునుగా. మొదటి ముక్క ఏమిటి? నా నిమిత్తము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడట ఎవరి నిమిత్తమట రక్షణ కలుగజేస్తాడు మనకి? ఆయన నిమిత్తము. ఎవరి నిమిత్తం సహాయం చేస్తాడట? ఆయన నిమిత్తం. ఎందుకని? ఆయనది సహాయం చేయు నామము, రక్షించు నామము, కాపాడు నామము. కాబట్టి ఆయన నామానికి చట్టపేరు తెచ్చు. నువ్వు ఆదరించబడకపోతే దేవుడు ఆదరించేవాడు కాడు. నువ్వు ఆదరించబడతావు ఖచ్చితంగా. నీ ప్రార్థన ఆయనకి సన్నిధికి చేరుతుంది. నువ్వు ప్రార్థించేవాడివైతే నిన్ను గెలిపించకపోతే దేవుడు గెలిపించేవాడు కాడు. అర్థమవుతుందా రవి? నిన్ను గెలిపించకపోతే దేవుడు గెలిపించేవాడు కాడు. నేను రక్షించకపోతే దేవుడు రక్షించేవాడు కాదు. అర్థమవుతుందా? నీకు దేవుడు సహాయం చేయకపోతే, నీవు దేవుడు అద్భుతమైన ఫలం ఇవ్వకపోతే దేవుడు అద్భుతమైన ఫలములు ఇచ్చేవాడు కాడు. ఆయన అద్భుతమైన ఫలములు ఇచ్చేవాడు, ఆయన అద్భుతాలు చేయవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడు, ఆయన రక్షించేవాడు, కాపాడేవాడు. కాబట్టి ఆయన నామమును బట్టి, ఆయన కోసము, ఆయన నామానికి రావాల్సిన ఘనత కోసము నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా విషయం? దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే మొట్టమొదట ఆయన నీ ప్రార్థన అంగీకరించి, ఆయన ఎందుకట సహాయం చేసేది? మొదట నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడంటే నిన్ను అంగీకరిస్తున్నాడు. ఆయన నామం ఏ నామము? రక్షించు నామము. కాబట్టి నిన్ను రక్షిస్తాడు ఖచ్చితంగా. రక్షించు నామము, ఆయన పేరులో రక్షణ ఉంది. ఆయన పేరుకేమో రక్షకుడని, సహాయకుడని ఆయన పేరు. మనకు సహాయం అందకపోతే ఆయన నామానికి మహిమ ఉందా? అంటే ఆయన నామానికి మహిమ తెచ్చుకునే నిమిత్తము మనందరి జీవితాల్లో కార్యం చేయడానికే సిద్ధంగా ఉండా దేవుడు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరి జీవితాల్లో కార్యం చేయడానికి సిద్ధం. ఒక్కొక్కసారి ఓటమి వచ్చినా కానీ, ఒక్కొక్కసారి ఓడిపోయినా కానీ, లేదు తరచుగా 2-3 సార్లు ఓటమి వచ్చినా కానీ, దేవుని సన్నిధిలోనే ఓపిక పట్టి ఎదురు చూడు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో నీకు నాశనం కలిగించే, నీకు నష్టం కలిగించే, నిన్ను బాధించే అపవాదితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆగు అని చెప్పి మాట్లాడబోతా ఉన్నాడు అపవాదితో. ఆయన నామము నిమిత్తము, ఆయనది రక్షించు నామము, ఆయనది ఆదరించు నామము, ఆయనది సహాయం చేయ నామము. ఆయన నామాన్ని బట్టి మనకేం చేస్తాడంటండి? సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. నా నిమిత్తము, ఇంకా నా సేవకుడైనా దావీదు ఎక్కడొచ్చాడు? సమస్య మొదలెట్టిన దగ్గర నుంచి ఉన్నాడా? జాగ్రత్తది కృష్ణ తీసి లేదు పడదు దాన్ని తీసేయటం మంచిది. అది కూడా తీసి కింద పెట్టేసి, అది పడుకోబెట్టేసి వినండి. అక్కడ ఉంటున్నప్పుడైతే గాలి వేస్తుంది, రాట్లు ఒక్కొక్క రాట దగ్గర ఒక్కొక్కరు నిలబడి జాగ్రత్త చూసుకోండి అని చెప్పేవాళ్ళం కదా. ఈసారి సమస్య తీవ్రత తగ్గింది. లేదు అసలు. ఏమైంది? ఇప్పుడు ఉత్తరం రాసింది సన్హెరీబు, యుద్ధం వచ్చింది హిజ్కియాకి, మధ్యలో దావీదు ఎవరు? అర్థమైందా? దేవుడు దావీదుని ఎందుకండి తలుచుకుంటున్నాడు? సతీష్ వెళ్ళి ప్రార్థన చేస్తే, సతీష్ నీకు సహాయం చేస్తాను దేవుడు అని అనాలి. సతీషు నీకు సహాయం చేస్తాను,
నా నిమిత్తమును ఎవరో పేరు, వాళ్ళ వంశంలో ఎవరో పేరు, వాళ్ళ కోసం నీకు సాయం చేస్తాను అని అంటున్నాడు. దావీదుకి హిజ్కియాకి సంబంధం ఏమైనా ఉందా? ఉంది. దావీదు యొక్క 14వ తరపు మనవడు హిజ్కియా. దేవుని స్తోత్రం. ఎన్నో తరపు మనవడండి? 14వ తరపు మనవడు. చాలామందికి రాసుకునే అలవాటు ఉంది. 14వ తరపు మనవడు. ఎన్నో తరపు మనవడు? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము కుమారుడు అబియా. అబియా కుమారుడు ఆశా. లెక్క పెడుతున్నారా? పోనీ రాయిపోతే లెక్క పెట్టండి, వినాలి. కుర్చీలో కూర్చున్న వారికి చల్లగా లేస్తుంది, వినండి. అబియా కుమారుడు ఆశా. ఆశా కుమారుడు యెహోషాపాతు. ఎవరు? లెక్క పెట్టారా? లెక్క పెట్టారా? వేలు చూపించండి, లెక్క పెట్టండి. యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు అహజ్యా. అహజ్యా. అహజ్యా కుమారుడు యావాషు. యావాషు కుమారుడు అమజ్యా. అమజ్యా కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు యోతాము. ఈ అధ్యాయం మొదట్లో ఉంటుంది, ఉజ్జియా యోతాము అని స్టార్ట్ అవుతుంది యెషయా గ్రంథం. ఉజ్జియా కుమారుడు ఎవరు? యోతాము. యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా. 14 తరాలు. సమస్య వచ్చింది ఈ తరంలో, దేవుడు జ్ఞాపకం చేసుకుంది ఆ తరంలో వ్యక్తిని. హిజ్కియా నీ కోసం సాయం చేస్తానంటే బాగుండు, నీ ప్రార్థన ఆలకించాను, ఓకే. నీ శత్రువు ఎవడున్నాడు వాడితో చెప్తున్నాను, ఇదిగో హిజ్కియా మీదకి రాకు, నీ ముక్కుకు గాలం వేసి లాగేస్తానని చెప్పాను. ఇది ఇప్పుడు నీతో చెప్తున్నా విను. నా నిమిత్తము అంటే నా నామమునకు రావలసిన మహిమ నిమిత్తము. రెండవది, నా సేవకుడైన దావీదు చేసిన ప్రార్థన నిమిత్తము నిన్ను కాపాడుతానంటాడు. ఓ రెండు చూసావా? ఇంతకీ గనుడు ఎవరో తెలుసా? దావీదు. 14 తరాల క్రితం వ్యక్తి దేవుని దగ్గర అడిగింది ఏమిటంటే, అయ్యా నా గర్భమును పుట్టిన సంతానము, వాని సంతానము, వాని సంతానము, వాని సంతానము, వాని సంతానము, వాళ్ళందరికీ కావలసిన ప్రార్థన నేను చేస్తున్నాను, కాచి కాపాడు నాయనా. అసలు మన సమస్యల కొరకే మనం మోకరించే స్థలము లేదు, మన సమస్యల కొరకు మనకు మోకరించే మనసు లేదు. ఇక మన సంతానం కొరకు సంతానం కొరకు సంతానం కొరకు సాగేది ఎక్కడుందండి? దావీదు చేశాడండి ప్రార్థన. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, హిజ్కియా మీ తాతయ్య గారికి ఆ రోజు మాట ఇచ్చాను, నీ సంతానాన్ని నేను కాపాడుతానని మాట ఇచ్చాను. కాబట్టి అతనికి ఇచ్చిన మాట చొప్పున అతని నిమిత్తము నీకు కాపాడుతాను, నేను కాపాడుతాను, నేను గెలిపిస్తానంట. అబ్బా, తండ్రులారా ఆలకించండి, తల్లులారా ఆలకించండి, ఎంత ప్రార్థన చేయాలో మన సంతానం గురించి. దావీదు ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడా? లేడు. దావీదు లేకపోయినా దావీదు గురించి దేవుడు ఎత్తి అంటున్నాడు, దావీదు కోసం చేస్తాను నేను. అబ్బా, ఈ మాట ఎంత తీయగా ఉందో చూసావా? నీవు చేసే ప్రార్థన దేవుడు ఈ దినము కాదు, ఈ సంవత్సరం కాదు, ఈ తరము కాదు, తరతరాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 9వ వచనంలో, 7వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు చెప్పే మాట వింటారా ఒకసారి? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనం, 10వ వచనం 9వ వచనం ఉంటుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయములో ఎన్ని తరములు? ఇంకా మంది 14వ తరమే. ఇంకా హిజ్కియా గారిది ఎన్నో తరం అండి? 14వ తరం. దేవుడట ఒక వ్యక్తికి వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, జాగ్రత్తగా వినండి, సమయం అవుతుంది, ముగింపుకు పోవాలి ఖచ్చితంగా కదా. నన్ను ప్రేమించి, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించడానికి గుర్తేమిటి? ఈ లోకంలో ప్రేమలకు గిఫ్ట్లు ఉన్నాయి కదా, అలా దేవుని ప్రేమకు, దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తేమిటంటే, నా ఆశలు గైకొనువారు. దేవుని స్తోత్రం. ఈ లింకును మాత్రం మనం ఎన్నడూ విడిచిపోకూడదు. దేవునిని ప్రేమిస్తున్నావా ఆయన మాటను ఖచ్చితంగా గైకొనాలి.
నీకు నష్టం వచ్చినా ఇష్టం లేకపోయినా వినాల్సిందే. అదే ఆయన ప్రేమిస్తున్నట్లు లెక్క. కొన్నిసార్లు మనుషుల విషయంలో అంటూ ఉంటాం, అమ్మ నువ్వేం చెప్పినా చేస్తానమ్మా, అంటే ఇష్టం, అదే అంతే. నాన్న నువ్వేం చెప్పినా చేస్తాను, అది ఇష్టం, అంతే, ఇష్టం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో నేను 1000 తరముల వరకు కృప చూపించు వాడనయ్యున్నాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వారి విషయంలో ఏంటంట, 1000 తరముల వరకు కృప చూపించేవాడై ఉన్నాడంట. అంటే ఒక వ్యక్తి శ్రద్ధగా ప్రార్థించే స్థలం చూసుకొని, ప్రార్థన చేసే మనసును పెట్టుకొని ప్రార్థిస్తే గనక ఆ ప్రార్థన దేవుడు తన కవిలలో జ్ఞాపకం ఉంచుకొని తరతరాలు 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 కూడా కాపాడుతాడంట. దేవుని స్తోత్రం కాదు. నా పిల్లలు ఎదగటం నేను చూశాను. నా పిల్లల్ని అలాగా దగ్గర కూర్చోబెట్టుకొని కాపాడుకుంటున్నాము. నా మనవులు కొంతవరకు ఎదగటం చూస్తాను. ఆ తర్వాత కూడా ఉంటాను అంటే ఉంచుతాడు దేవుడు? చెప్పండి, ఉంచుతాడా? లేదు. అంటే మనవరాలు యొక్క భవిష్యత్తునే లేకపోతే పూర్తిగా చూసే అవకాశం ఎవరో ఒకరికి ఇద్దరికి ఉండవచ్చు. ఆ తర్వాత మనవరాలను కూడా చూస్తానంటే ఉంచుతాడా? ఉండడానికి లేదు అక్కడ. కానీ మన ప్రార్థన మాత్రం దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. నీ ప్రార్థనకి ఎక్స్పైరీ డేట్ లేదు, నీకుంది. నువ్వు ప్రార్థించే తండ్రివి కాకపోతే నీ పిల్లలకు విజయం లేదు. నువ్వు ప్రార్థించే తల్లివి కాకపోతే నీ పిల్లలకు విజయం లేదు. ప్రార్థనలో ఎక్కువసేపు గడపడానికో, ప్రార్థన చేసుకునే స్థలానికో, ప్రార్థన చేసుకునే మనసు లేకపోతే నీ ఇంట్లో విజయం లేదు. ఈవేళ చాలా సౌకర్యాలు, మన పనులు సుఖంగా చేయటానికి ప్రార్థన ఉంటే మన జీవితం సుఖంగా వెళ్తుంది. హల్లెలూయా. బండి ఎందుకు? వెంటనే వెళ్ళిపోవడానికే కదా. బండి కూడా కొన్నాళ్ళకి చిరాకు వస్తుంది. తర్వాత ఏం రావాలా? కారు. ఇంకా వేగంగా వెళ్ళిపోయాం కదా. ఇవన్నీ ఎందుకు? సులువు. ప్రార్థన ఉంటేనే నీ జీవితం సులువు అవుతుంది. యవ్వనస్తులు వారి యవ్వన జీవితంలో చేసిన ప్రార్థన వారిని ఒక సరైన మార్గంలో నిలబెడుతుంది, సద్గుణాల వైపు నడిపిస్తుంది, వారి విషయంలో ఒక అద్భుతమైన తెర తీస్తుంది. ఎవరి కాపుదల లేకపోయినా తన హస్తపు కాపుదల మీ వెన్నంటి ఉంటుంది. 109వ కీర్తన చూడు, 28వ అధ్యాయం చూడు, 26వ వచనం చూడు. అక్కడ దావీదు ఒకసారి ప్రార్థన చేశాడు దేవుణ్ణి. ఈరోజు దావీదుని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, మాట వినండి. ఒకరోజు దావీదు ఇలాగే ప్రార్థన చేశాడు. దావీదు దేవుడికి నచ్చడానికి గల కారణం ఏమిటంటే, దావీదుని 14 తరాలు అయిపోయినా, ఆయన చనిపోయినా ఆయన జ్ఞాపకం చేసుకొని ఈరోజు హిజ్కియాకు మేలు చేయడానికి విషయంలో, అయ్యా నా సేవకుడైన దావీదు నిమిత్తం నీకు మేలు చేస్తాను అని దేవుడు అనడానికి గల కారణం ఏంటంటే, 109వ కీర్తనలో 26వ వచనంలో అతడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగిందని. యెహోవా అయిన నీవే దీన్ని చేశావని వారికి తెలియాలా? ఎవరికి? మన అన్యులకు తెలియాలి, మన బంధువులకు తెలియాలా, మన స్నేహితులకు తెలియాలా, మన చుట్టుప్రక్కల ఉన్న వారికి తెలియాలా, లేదా మనకు శత్రువులు ఉంటారే, మనం నచ్చిన వారు ఉంటారే, మన విషయంలో దేవుడే వీళ్ళకి చేశాడని వాళ్ళకి తెలియాలట. దేవుని స్తోత్రం కదా. దావీదు కూడా చాలా యుద్ధాలు జరిగించినాడు. కానీ దావీదు అంటూ ఉంటాడు, అయ్యా నువ్వే చేసావని తెలియాలి వాళ్ళకి, నీ కృప చేత ఇది జరిగిందని తెలియాలి. ఇప్పుడు ఎవరికి రావాలి మహిమ? మనం ఏమని ప్రార్థన చేస్తుంటాం తెలుసా? అయ్యా నా మాట పడిపోకూడదయ్యా, అక్కడ నేను ఓడిపోకూడదయ్యా, అయ్యా నేను తలదించుకోకూడదయ్యా, అయ్యా నన్ను గెలిపించయ్యా అంటే ఇలా చేస్తుంటాం మన ప్రార్థన. అయ్యా నన్ను అందరూ మెచ్చుకోవాలయ్యా, అక్కడ నేను తలదించుకోకూడదయ్యా అయ్యా అని ప్రార్థన చేస్తాను. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీకు మహిమ రావాలయ్యా, నీ కృప ఎలా జరిగిందని చేయాలయ్యా, నీ చేతనే ఈ కార్యం జరిగిందని తెలుసుకోవాలయ్యా అందరూ అంటే ఏంటన్నమాట. దావీదేమో గెలిచి వస్తాడు, సాక్ష్యం ఏమని చెప్తాడు తెలుసా? నా దేవుడే చేశాడని చెప్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. జరిగిన విజయానికి దేవుని ముందు పెట్టడం అంటే ఇదేనండి. దావీదేమో బాగుపడొస్తాడు, దావీదు అంటాడు నా దేవుడే బాగుపరిచాడంట. దావీదేమో గెలిచి వస్తాడు, ఏమంటాడు? నా దేవుడే చేశాడంటాడు. కాబట్టి ఒక సూచన చూపిస్తున్నాడు చూడండి. 109వ కీర్తన 26వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళండి గబగబా. మిగిలిన వారు చదవకండి, చదవండి.
యెహోవా నా దేవా, ఇది నీ చేతే జరిగిందని, యెహోవావైనా నువ్వే దీన్ని చేశావని వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. ఇంకా చదవండి. నీ కృపను బట్టి నన్ను నడిపింపుము, రక్షింపుము. అదుగో వారు శపిస్తున్నారు కానీ నువ్వు దీవిస్తావయ్యా. వారు లేచి అవమానం పొందుతారు కానీ నీ సేవకుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. సేవకుడు అంటే ఆయన్ని సేవించేవారు. దేవుడు ఆత్మీయ ప్రార్థన గోపురానికి అద్భుతమైన అర్థం చెప్పాడు. సేవకుడు అంటే మైకు పట్టుకుని ప్రసంగించేవాడు మాత్రమే కాదు, ఆయన మాట చొప్పున ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఎవరైతే ఆయన వెనకాల నడుస్తున్నారో, కష్టమైన నష్టమైన ఆయన కొరకు ఎలాగ ఇష్టమో అలాగే జీవిస్తున్నారో, ఎలాగ ఇష్టం లేకపోయినా వారి యొక్క అలవాట్లు మానుకుంటున్నారో, వారి యొక్క ప్రవర్తన మారుకుంటున్నారో, పరివర్తన చెందుతున్నారో, అట్టి వారు దేవునికి సేవకులని వాక్యం చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు అవమానపరుస్తున్నారు కానీ నీ సేవకుడు సంతోషించును. వారు శపిస్తున్నారు కానీ నీ సేవకుడు దీవించబడును. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే చుట్టుప్రక్కల వారు అవమానించిన, శత్రువులు అంటే సమస్యలు మనల్ని అవమానపరిచిన మనం మాత్రం ఏం చేస్తామంటండి? గెలిచే తీరుతాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మాట వినాలి, ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలి. మన జీవితంలో కొన్నిసార్లు ఓటమి వచ్చినప్పుడు దేవుని మాట ఇలాగే వినిపిస్తుంది, నా జీవితంలో గెలిపేది అనిపిస్తుంది. అది అపవాది చెప్పే బోధ, అపవాది చెప్పే గుసగుసలు నువ్వు వినడానికి వీల్లేదు. ఏది ఇన్నిసార్లు ప్రార్థన చేశావు, ఏది ప్రతిఫలం? ఇది అపవాది చెప్పే గుసగుస, వినడానికి వీల్లేదు. ఏది ఎంత ప్రయాసపడ్డావు, ఏది ప్రతిఫలం ఏది? అందుకని అది చెప్పే గుసగుసల్లో చేది చెవులని చెప్తుంటే మన నోట్లోంచి పలికేస్తుంటే ఏమనంటే, ఎందుకమ్మ ఇన్నిసార్లు ప్రార్థన చేశాను ఏమైంది అంట. ఇది నీది కాదు, నువ్వు మాట్లాడేది కాదు. అపవాది చెప్పే గుసగుస నీ మాటల్లోనికి రానివ్వడానికి వీల్లేదు. నోటి మాట చేతనైనను నేను ఎప్పుడూ నా విశ్వాసాన్ని దిగజార్చుకోలేదంటున్నాడు యోబు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కష్టాలు, ఈరోజు శ్రమలు, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు, ఈరోజు సమస్యలు, ఈరోజు అవమానాలు, ఈరోజు నిందలు, రేపొద్దున పెద్ద సాక్ష్యానికి, గొప్ప గెలుపుకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నిలబడి గట్టిగా అరుస్తున్న నా జీవితంలో ఇవన్నీ కాచి వడపోసినవి. సమస్యలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఎద్దడుంది, ఆకలి ఉంది, పస్తుంది. ఏమండి, మరణం దరిదాపులకు వచ్చిన పరిస్థితి ఉంది. మరణాన్నే మేము వెతుక్కొని వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తదుపరి ఈ రూపం ఇచ్చాడు. ఇప్పుడు కష్టాలు లేవన్న నేను ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కానీ దేవుడు గెలిపిస్తాడు. ఆయన పని చేస్తే ఆయన కథలు పోతూ ఉంటే దేవుడు గెలిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క సమస్య మన జీవితంలో తలెత్తుతూ ఉంటే, నువ్వు సేవ చేస్తున్నావు కదా, నీ జీవితంలోకి సమస్య ఎందుకు అని అపవాది ప్రశ్నిస్తుంటుంది. ఆ ప్రశ్న రకాన్ని బట్టి దాని రకం ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? ప్రశ్న రకాన్ని బట్టి ఆ రకం ఏంటో తెలుసుకోవాలి మనం. ఆయన వెనక సేవ చేసుకుంటేనే సాగాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎన్నో ప్రశ్నలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. నీకేం లాభం? కృంగదీస్తూ ఉంటాయి. ఏం జరిగింది నీకు? కృంగదీస్తూ ఉంటాయి. ఏం సాధించేవేంటి? కృంగదీస్తూనే ఉంటాయి. కానీ ఎంతసేపు అలాగే అపవాదితో పాటు మనము కొమ్మక్కైపోయి దేవుణ్ణి నిందించే పరిస్థితుల్లో మనం ఉండడానికి వీల్లేదండి. అటువంటి అవిశ్వాసం మనలో ఉండడానికి వీల్లేదు. దేవుడే దీన్ని చేసెనని సమస్త జనులు తెలుసుకున్నట్లుగా దేవుడు కార్యం చేయాలట. దేవుని స్తోత్రం కలన. ఇంకొక మాట, దావీదు ఇలా ప్రార్థన చేశాడు. ఏమనంటే, వారు శపిస్తున్నారు కానీ నీవు దీవించదు. పైన చెప్పాడు ఏమనంటే, అయ్యా నీ చేతే ఇది జరిగిందని, నీ కృపను బట్టే ఇలా జరిగిందని నీవు జనులందరూ తెలుసుకోవాలి అని ప్రార్థన చేశాడు. మరి హిజ్కియా 20వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? హిజ్కియా 20వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు? దుకాణం సర్దిసారా? యెహోవా నిజముగా నీవే దేవుడవైన యెహోవావని ఎవరు తెలుసుకోవాలట? దావీదు ఏం చేస్తా ఉన్నాడు? నీవే నీ కృపను బట్టే ఇది జరిగిందని వారు తెలుసుకున్నట్లు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తాతయ్య చేసిన ప్రార్థన విధానం చూశారు ఎలా ఉందో? మనవడి దగ్గర కనిపిస్తుందా? రఘు కనిపించిందా? తాతయ్య చేసిన ప్రార్థన విధానం మనవడి దగ్గర కనిపించిందా? రజమ్మ కనిపించిందా?
అతడు ఏమన్నాడు? సమస్త జనులు తెలుసుకోవాలి. దావీదేమంటున్నాడు? నీవే ఈ కార్యాన్ని చేశావని, నీ కృపను బట్టి ఇలా జరిగిందని వారు తెలుసుకోవాలి. వారంటే ఎవరు? అన్ని జనులు. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అద్వితీయ దేవుడు అయిన యెహోవాను నీవే ఇది చేశావని సమస్త జనులు తెలుసుకోవాలంటా ఉన్నాడు. ఇతడు ఏం చేస్తా ఉన్నాడు? చూసావా వీళ్ళిద్దరు ప్రార్థనలో కోయిన్సిడేషన్ చూసావా? తాత ప్రార్థనలోను మనవడి ప్రార్థనలోను కోయిన్సిడేషన్ చూసావా? అసలు నువ్వు ప్రార్థన చేసే దానివైతే నీ పిల్లలు ప్రార్థన విధానం నేర్చుకుంటారు కదా. నువ్వు ప్రార్థన చేసేవాడివైతే అందులో పదాలు నీ పిల్లలు నేర్చుకుంటారు కదా. నువ్వు ప్రార్థన చేసే సేవకులైతే విశ్వాసులు ప్రార్థన చేసే విధానం నేర్చుకుంటారు కదా. నువ్వు ప్రార్థన చేసే అన్నమైతే నీ తమ్ముడు, నువ్వు ప్రార్థన చేసే అక్కవైతే నీ చెల్లెళ్ళు, నువ్వు ప్రార్థన చేసే మరి భర్తవైతే నీ భార్య, నువ్వు ప్రార్థన చేసే భార్యవైతే నీ భర్త విధానం నేర్చుకుంటారు కదా. చూసే వాళ్ళు ప్రార్థనలో కోయిన్సిడెన్స్ గమనించారండి. అదిగో నీ నామము అందరి దగ్గర గెలిచేలాగా నా జీవితంలో కార్యం చెయ్యయ్యా అంటున్నారు ఇద్దరును. అయ్యా నేను గొప్ప రాజునని అనుకోవాలయ్యా. మరి హిజ్కియాకి అది వస్తుంది కదా, ఆ పేరు వస్తుందా రాదండి? హిజ్కియా గెలిస్తే హిజ్కియాకి వచ్చే పేరేంటో తెలుసా? అబ్బా చుట్టుప్రక్కల ఉన్న రాజులందరూ ఓడిపోయారు, వాళ్ళందరూ పిరికి పందులు, వాళ్ళందరికీ యుద్ధాలు రావు, వాళ్ళందరికీ ఏమి చేత కాదు. కానీ హిజ్కియా ఒక్కడే పరాక్రమవంతుడు అని ప్రపంచానికి తెలిసిపోద్ది కదా. హిజ్కియా ఏమంటున్నాడు? బాబు మంచి అవకాశం వచ్చింది, అందరూ ఓడిపోయారు, నన్ను ఒక్కడిని గెలిపిస్తే నేను యుద్ధ రంగంలో బాగా ప్రావీణ్యం అందరికీ తెలిసిపోద్దని ప్రార్థన చేశాడా? లేదు. ఏమంటున్నాడు తెలుసా? సమస్త జనులు నువ్వే చేసావని తెలుసుకోవాలయ్యా అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దావీదు వంటి చక్కని మరి విశ్వాసీ చక్కని పరాక్రమవంతుడు లేడు, కానీ అతడు కూడా అంటా ఉన్నాడు నువ్వే చేసావని తెలుసుకోవాలి అందరూ. నువ్వు కార్యం చేస్తే అన్ని జనుల మధ్య నేను మరి సాక్ష్యం ఇస్తాను అంటా ఉన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన అదే దావీదు ఏమంటాడో తెలుసా? అయ్యా నువ్వు ఇటువంటి కార్యాలు చేయి దేవుడివని, నువ్వు ఇటువంటి అద్భుతాలు చేయి దేవుడివని. కొందరేమో ఇదిగో అవి కొనుక్కున్నందుకు ఆశపడుతున్నారు, కొందరేమో ఈ భూములు కొనుక్కున్నందుకు ఆశపడుతున్నారు, కొందరికేమో రథాలు ఉన్నాయని ఆశపడుతున్నారు, కొందరికేమో ఆయుధాలు ఉన్నాయని ఆశపడుతున్నారు. వాళ్ళు వాటిని చూసి అతిశయిస్తున్నారు, కానీ నేనైతే నిన్ను బట్టి అతిశయిస్తున్నాను దేవా. కీర్తనల గ్రంథం 20 అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 20 అధ్యాయం ఆఖరి వచనం. కొందరు రథములను బట్టి, ఒకరు చదివిన తర్వాత మిగతా వాళ్ళు చదవడం మానేసేయండి, అప్పుడు స్పష్టంగా అందరికీ వినబడుతుంది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆటల మీద ఆశ పెట్టుకుని అవి అతిశయించేవారట. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలబడుతున్నాం. దేవుని స్తోత్రం. మనం కూడా నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈ మాట అర్థం చేసుకోండి. ఎలా అట? గుర్రముల మీద, రథముల మీద, ఆస్తిపాస్తుల మీద ఆధారం చేసుకున్నవారు అతిశయపడుతున్నవారు, వారు కృంగి నేలను పడి ఉన్నారంట. మనమైతే ఆ పదమే నువ్వు గమనించాలా, ఆ పదమే నువ్వు గమనించాలా. మనమాట ఏం చేస్తామంటండి? లేచి. మనమాట ఏం చేస్తామంట? లేచి అంటే అంతకుముందు పడ్డామన్నమాట. అంటే మనం కూడా శ్రమలో పడతాం, మనం కూడా శ్రమలో పడతాం. వినాలి. మనం కూడా ఎక్కడ పడతామండి? శ్రమలో పడతాం, కానీ చక్కగా లేచి నిలబడతామండి. దేవుని స్తోత్రం చెప్పు. పరిశుద్ధాత్మనికి చప్పట్లు కొట్టు. పరిశుద్ధాత్మని గెలిపించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పడతాం. శ్రమలు రావని చెప్పలేదు. వారు వాటి మీద ఆశ పెట్టుకున్న వారందరూ పడిపోతారు, కానీ నువ్వు లేచి చక్కగా నిలబడతావంటే నువ్వు పడిపోవనా? నువ్వు లేచి చక్కగా నిలబడతావు. నువ్వు కూడా పడతావు, కానీ లేచి నిలబెట్టివాడు ఎవరు? దేవుడున్నాడు. దేవుని స్తోత్రం కలగనగా. హల్లెలూయా. ఎవరి నిమిత్తం అటండి సహాయం చేస్తున్నాడు? నా సేవకుడైన దావీదు నిమిత్తము నిన్ను రక్షిస్తానంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలగ. నువ్వు చేసే ప్రార్థన ఎంతమందికి నీ తరతరాలకు విజయం ఇవ్వచ్చు. కనీసం నీ పిల్లలు ఫలించేలాగైనా ప్రార్థన చేయలేకపోతే, నీ కుటుంబం బాగుండేలాగా ప్రార్థన చేయలేకపోతే, పిల్లలు వింటున్నారు ఈ వాక్యాన్ని, ప్రార్థన చేసే తల్లిని తండ్రిని చూస్తారు. యవనస్తులు వింటున్నారు ఈ వాక్యాన్ని, ప్రార్థన చేసే తల్లిని తండ్రిని చూస్తారు. తల్లిదండ్రులు వింటున్నారు ఈ వాక్యాన్ని, ప్రార్థన చేసే కుమారులను చూస్తారు. చూడాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఒకే ఆహారం అందరం తిన్నాం. పెద్దవారిని తిన్నాం, నడివయస్కుల వారిని తిన్నాం, పిల్లలను తిన్నాం. అందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మన జీవితానికి ప్రతిఫలం ఉంది.
మన పిల్లల కొరకు మనం ఏమి దాయలేము, ఆస్తిపాస్తులను దాయలేము, వస్తు వాహనాలను దాయలేము. అవన్నీ కరిగి ఒక రోజుకి రెక్కలు వచ్చి వెళ్ళిపోయేవే. అర్థమవుతుందండి? కానీ నీవు చేసే ప్రార్థన మాత్రం దేవుని సన్నిధిలో నిలవండిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును. అంటే దాని ఫలాలు ఇప్పుడు కోస్తామండి? ఇప్పుడు కోస్తామా? దాని ఫలాలు ఎవరికి వస్తారనమాట? మన పిల్లలు కోయటానికి వీలుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఒకరు ప్రార్థన చేసేవారైతే, వంశంలో ఒకరు ప్రార్థన చేసేవారైతే వారి గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనే వారి విషయంలో నేను 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే వాడివి కావాలి. ప్రార్థన యందు నీకు విసుగుండకూడదు. ప్రార్థన చేయడానికి మన ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించుకుంటున్నాం. ప్రార్థన చేసే గది ఒకటి కట్టించుకో. ప్రార్థన చేయడానికి స్థలం చూసుకో. లేదు ప్రార్థన చేయడానికి స్థలం లేదండి, పోనీ ప్రార్థన చేయడానికి మనసు ఉందా? మనసుని ఏర్పాటు చేసుకో. ముందు యవ్వనస్తులు మీ జీవితంలో ప్రార్థనా పరులైతే దేవుడు ఎంతగానో మున్ముందు ప్రణాళిక ఎలాగుంటుందో చూడలేము. ఈరోజు ఎందుకు పనికిరాని అనేక మందిని దేవుడు ఎన్నుకుని అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడో ఆ టర్నింగ్ పాయింట్ తెలియదు. గుణవంతుడైన నీవు, గుణవంతుడు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్న నీవు ప్రార్థనా పరుడవైతే, యవ్వన ఆడపిల్లలు ప్రార్థనా పరులైతే మన జీవితం ఈరోజు దేనికి ఎలిజిబిలిటీ లేదు, దేనికి ఓడిపోతా ఉన్నాం, దేనికి అక్కడికి రాదు, ఏ పని చేద్దామన్నా చేతిలో డబ్బులు లేవు, ఎందుకు పనికి రాలేకపోతున్నాం, ప్రతి దానికి వెనక్కి లాగడమే పరిస్థితులు, కాళ్ళకి బంధాలు వేసినట్టుగా పరిస్థితులు ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. ఏమో ఎక్కడ ఉందో దేవుడు చేసే ఆ ఆశీర్వాదపు మైలురాయి. దేవుడి స్తోత్రం. అంతవరకు ఓపిగ్గా ప్రార్థించుకుంటూ నడవాలా. దేవుని స్తోత్రం కలిగిన శ్యామ ఎలా నడవాలా? ప్రార్థించుకుంటూ నడవాలా. మనకు ఆశీర్వాదం ఇచ్చే మైలురాయి ఎక్కడుందో తెలీదు. ఈ జీవన ప్రయాణాన్ని ఓపిగ్గా నడిపించుకుంటూ వెళ్ళాలా. దేవుడు మేలు చేస్తాడు. ఈ దారి చివరన మేలుంది, ఆశీర్వాదం ఉందని నడుచుకుంటూ వెళ్ళాలా. ఆడవాళ్ళు మగవాళ్ళని కృంగదీయటానికి వీల్లేదు. నువ్వు సాధించావులే, ఇంకెప్పుడు బాగుపడతాం, ఇంకెప్పుడు ఈ ఇల్లు, ఇంకెప్పుడు ఆ పొల్లు, ఇంకెప్పుడు ఆ పొలం, ఇంకెప్పుడు ఆ డబ్బు, ఇంకెప్పుడు ఆ కట్టడం అని మీరు సాధించడానికి వీల్లేదు. దేవుడు ఏ మైలురాయిలో మనకు ఆశీర్వాదం ఉంచాడో తెలియదు కాబట్టి ఆయన చెయ్యి పట్టుకొని ఓపికగా నడుద్దామండి, ప్రార్థన చేస్తా నడుద్దామండి, దేవుడు ఈ మార్గం చివరి ఉంచాడేమో చూద్దామండి అని ఓపిక నేర్పాలి నువ్వు. అలాగే మగవారు, ఆహా నిన్ను చేసుకున్న కాడి నుంచి ఇది వచ్చింది, నిన్ను చేసుకున్న కాడి నుంచి నాకేమంటలేదు, నిన్ను చేసుకున్న కాడి నుంచి ఏ మూట రాలేదు, నిన్ను చేసుకున్న కాడి నుంచి ఎందులో అడుగు పెట్టినా అందులో పోవడమే 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 అని చెప్పి మీరు అనడానికి వెళ్ళలేదు. దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే ప్రార్థన చెయ్యు. నీకు ఎవరు దాచి ఉంచిన మూటలు అవసరంలే. దేవుడు ఆశీర్వాదపు మైలురాయి దగ్గర ఏదో ఒక మూల, ఏదో ఒక మైలురాయి దగ్గర నీకు ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలగాలి. యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల గురించి కాదు కానీ మీకు మీరుగా స్వతహాగా బ్రతకటానికి, మీకు మీరుగా మరి స్వతంత్రంగా కష్టపడటానికి, మీకు మీరుగా దేవుని దగ్గర స్వతంత్రంగా ప్రార్థించడానికి, మా అమ్మ ప్రార్థన చేస్తుంది లేదా పర్లేదు అని మెడ ఇరుసుకుంటుంటే బాగోదండి. మన పరిస్థితులు ఇరుకట్టేస్తాయి ఒకసారికి. అదంతా మా నాన్న ప్రార్థన చేసేవాడు ఉన్నాళ్ళే పర్లేదని మెడ ఇరుసుకుంటున్నావు అనుకో, ఒకనాటికి పరిస్థితులు ఇరుకట్టేస్తాయి. కాబట్టి అలా జరగడానికి వెళ్ళేది. నీకు నువ్వే ప్రార్థనా పరుడు అవ్వాలి, నీకు నువ్వే ప్రార్థనా పరులు అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన గురించి చాలా బాగా విన్నారు కాబట్టి ఆల్నైట్ ప్రార్థనకి అందరూ వస్తారన్నమాట. ఆల్నైట్ ప్రార్థనలో చేసేది ఏమిటి మరి? ప్రార్థనే కదా. పగలు ఎంతైనా ప్రార్థన పెట్టండి. నాకు ఒకసారి ఒక ఆమె అలాగన్నది, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ప్రార్థన పెట్టండి, రాకపోతే నన్ను అడగండి, దూరం ప్రార్థన పెట్టి నన్ను రమ్మని అన్నది. దేవునికి స్తోత్రం అన్నాను. ఏమనాలా? దీవించడమే మన వంతు, అంతే కదా. అలా పగలు ఎక్కడైనా ప్రార్థన పెట్టండి నేను వచ్చేస్తాను, రాత్రి అంటారా నో అన్నారనుకోండి, మీరు ఎలాగన్నా పర్వాలేదు కానీ ప్రార్థించేవారుగా మారండి. దేవుని స్తోత్రం కలగండి. దావీదు ప్రార్థన చేసిన ఇంతకీ ముఖ్యాంశం ఏంటంటే, హిజ్కియా చేసిన ప్రార్థన విని దేవుడు అపవాదిని పారద్రోలి హిజ్కియాతో మాట్లాడతాడు. హిజ్కియా నీకు రక్షణ గ్యారంటీ, కానీ ఒక మాట ఆలకించు. నేను ఒకప్పుడు మీ తాతయ్యకి మాట ఇచ్చాను, నా నిమిత్తము మీ తాతయ్య నిమిత్తము నేను నిన్ను కాపాడుతానంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట వింటే ఎంత సంతోషం వేస్తుంది చూడండి. హిజ్కియాకే గుర్తులేడు వాళ్ళ తాత, గుర్తున్నాడు. ఇప్పుడు ఈ సమస్యలు అసలు గుర్తుంటారా? మీలో చాలామందికి మీ తాతయ్యల పేర్లు తెలియదు కదా, తెలియదు. అందులోనూ మనం
చక్కగా సమస్యలో ఉన్నాం అనుకోండి, చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం, ఎలాగని తలమునకలు చేసుకుంటున్నాం. ఎవరైనా వచ్చి మీ తాతయ్య గారి పేరు ఏం పేరు, ఇప్పుడు ఆయన ఎందుకు అంటాం. గుర్తులేదు, మనకి ఎవరికి తెలియదు, మనం అడగడం కూడా అడగమండి. కనీసం నాన్న మీ నాన్నగారి పేరేం పేరు, వాళ్ళ నాన్నగారి పేరేం పేరు ఎప్పుడైనా అడిగారా? అడగడానికి కూడా ఇష్టపడం, అనవసరం అనిపిస్తుంది మనకి. దట్ మచ్ వీఆర్ బిజీ, అంత బిజీ మనం అడగం. కానీ దావీదుని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారండి? దేవుడి జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు అంటే దావీదు స్థానంలో రేపు నువ్వు కూడా ఉండొచ్చు. నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ పిల్లలకు సాయం చేస్తాడు దేవుడు. నేను చచ్చిపోతాను కానీ నేను చేసిన ప్రార్థన ఆయన దగ్గర బ్రతుకుంటుంది. మా పిల్లలతోనో మా మనవలతోనో అంటాడు దేవుడు, నీకు రక్షణ గ్యారంటీ, కానీ ఇదిగో మీ అమ్మమ్మ ప్రార్థన చేసింది కదా అందుకని నీకు ఇస్తానని అంటే ఎంత ప్రివిలేజ్ అండి అది. దేవుని స్తోత్రం. అలాగే మీ విషయంలో అలాగే అంటే ఎంత ప్రివిలేజ్ అండి అది, ఎంత గొప్ప. దేవుని నోట్లో దేవుడు చాలామందితో మాట్లాడేటప్పుడు ఏమంటాడు తెలుసా? యోబు వలే, యాకోబు వలే, అబ్రహాము వలే, ఎంతసేపు వీళ్ళ పేర్లే నోట్లో. అదేందండి మన సంఘంలో ఎంతసేపు కొంతమంది పేర్లే నోట్లో పెట్టుకున్నారు కండి. పాస్టర్ గారికి ఎప్పుడు వాళ్ళ పేర్లే, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ పెడతా ఉంటారు, అందుకని వాళ్ళ పేర్లే. మిగతా మనం ఎక్కడ గుర్తుంటామండి, మనం ఎక్కడ గుర్తుంటాం అనుకుంటాం. దేవుడి దగ్గర కూడా అదే న్యాయం జరిగిందండి చాలా చోట్ల. అబ్రహాం పేరు ఎత్తుతాడు, యాకోబు పేరు ఎత్తుతాడు, దావీదు పేరు ఎత్తుతాడు, వీళ్ళ పేరు ఎత్తుతాడు. అర్థమవుతుందండి? దానియేలు పేరు ఎత్తుతాడు. ఎస్కేల్ గ్రంథంలోనూ ఇర్మియా గ్రంథంలోనూ వాళ్ళు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటాడు. నోవాహు, దానియేలు, యోబు అలాంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళనే కాపాడుతాను, మిమ్మల్ని కాపాడని అన్నాడు ఒకసారి కోపం వచ్చేసి. ఎందుకు వీళ్ళ పేర్లు అంటే వీళ్ళు విశ్వాసాన్ని కనపరిచారండి. దేవుని స్తోత్రం కలుగును. విశ్వాసాన్ని కనపరిస్తే నువ్వు అందరి దృష్టిలో ఉంటావు. విశ్వాసాన్ని విరుచుకుని విశ్వాసాన్ని విరుస్తూ నడిస్తే దేవుని దృష్టిలో ఉండవు. దేవుని దృష్టిలో ఉండాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా నిమిత్తమును ఇంకెవరంట? నా సేవకుడైన దావీదు నిమిత్తమును. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు కూడా ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మనకి దావీదే సుపీరియర్ అని కనిపిస్తుంది కదా. దావీదు ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ సేవకురాలి కుమారుడను అంటున్నాడు. ఆళ్ళమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటాడు ఈయన. అంటే దావీదు వెనక ప్రార్థనా శక్తి ఎవరిది? వాళ్ళ అమ్మగారిది. హిజ్కియా వెనక ప్రార్థనా శక్తి ఎవరిది? దావీది. నీ వెనక ప్రార్థనా శక్తి డాష్. మోకరించని ప్రార్థన చేద్దాం. నీ వెనకతల ప్రార్థనా శక్తి మీ అమ్మది, మీ నాన్నగారిది ఉండాలా? లేదా నీ పిల్లలు లేచి నా వెనక ప్రార్థనా శక్తి, ఇగో నా తండ్రి నీ పేరు చెప్పుకోవాలి. ప్రార్థన చేసేవారుంటే అపజయం లేదు. నీ ఇంట ప్రార్థన చేసేవారుంటే అపజయం వద్దు. ప్రార్థన చేయగల వాడవైతే, ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వాడవైతే, ప్రార్థన చేయమన్నది కూడా ఒక ఆజ్ఞే. ప్రార్థన చేయమన్నది ఒక ఆజ్ఞ, ఇతరుల కొరకు ప్రార్థించమన్నది మరొక ఆజ్ఞ. ఆయన సన్నిధిలో కన్నీరు విడవమని చెప్పింది ఒక ఆజ్ఞ. ఆయన ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, ప్రతి ఒక్కరూ నాయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. దేవుడు ఎంత గొప్పగా నాయన తండ్రి, నాయన నీవెంత గొప్పగా దావీదుని జ్ఞాపకం చేసుకున్నావో అయ్యా. అట్టి స్థానంలో మా పితరులు, మా తల్లిదండ్రులు ఉంటే ఎంత మేలు. నీ కంటికి మా ఇంటి వారు ప్రార్థించేవారుగా కనిపించాలయ్యా. వారి జీవితాల్లో అట్టి మేలు చూడాలి. ప్రార్థన యొక్క ప్రతిఫలం ఈరోజు కనిపించకపోవచ్చు, కానీ దేవా తరతరాలకు దాన్ని దాస్తానంటా ఉన్నావు. దేవా నీకు స్తోత్రాలు. ఆపత్కాలంలో ఆదుకునేది ఆశీర్వాదం అని మీరు సెలవిస్తున్నారు అయ్యా. తండ్రి నాయన దిక్కులు తోచని స్థితిలో నీ దీవెనే పనికొస్తుందని సెలవిస్తున్నారు. దేవుడిచ్చే దీవెనలు మనకి ఏ దిక్కు లేదనుకున్నప్పుడు పనికొస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆపదల్లో పనికొస్తాయి. ఈ ఆశీర్వాదాలు దీవెనలు కావాలంటే మనం ప్రార్థించి తీరాలి. ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలందరూ అనుసరించుటకు సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
లేచి నిలబడదాం, కానుకలు చెల్లి.